అదే తెలిసింది కదా, ఇంకేంటి? ఆపండి. ఏంట్రా మీలో మీరే గొడవ పడిపోతున్నారు? ఇక్కడ పెదరాయుడు అంటూ ఒకడు ఉన్నాడు. ఆడేమైనా కావాలని పగలగొట్టాడా? కావాలనే పగలగొట్టాం. ఎవడు? 10 రూపాయలు బల్బు పగలగొట్టినందుకు పంచాయతీ. దీనికి తెల్ల సొక్క తెల్ల పంచేసి. పగలగొట్టింది ఎవరు? బయటూరోడా? మనూరోడే కదా. అందుకని మన్నించి వదిలేద్దాం. అవునవును, వదిలేండి వదిలేండి. అందరూ బయలుదేరండి. ఇది మామూలు విషయం ఉండొచ్చు, కానీ అది పవర్ఫుల్ అయింది. పంచాయతీ బల్బు వేసి తీరాలి. బల్బు పగిలిన వాడికి బదులు చెప్పాలి. ఇది రజనీ అభిమాన సంఘం తీర్పు. అదేంటమ్ముడు, తీర్పు నేను కదా చెప్పాలి, నువ్వు చెప్పేస్తావేంటి? చెప్తావు. నేను చెప్తే ఆ భగవంతుడే చెప్పినట్టు. నా దారి రహదారి 1 వేలో వెళ్తుంది అనుకుంటా. ఏమిటండి స్కూల్ పిల్లర్లా చేతులు కట్టుకుని ఉన్నారు? ఓ టీచర్ గుర్తుకొచ్చిందా? అప్పుడు ఆ పాట గుర్తుకొచ్చి ఉండాలే. ఎవరా టీచరు? ఏంటా పాట? ఓ నీకు ఆ టీచర్ ఎవరో ఆ పాట ఏంటో గుర్తుకు రాలా. ఏంట్రా వాగుతున్నావు? వేయరా ఆ పాట. ఇప్పుడు చెప్తాను రా తీర్పు. బల్బు పగలగొట్టినాడు ఈ పంచాయతీకి డబ్బు కట్టాలి. ఇది పెదరాయుడి తీర్పు. చూసుకుంటాడే. కన్నా నీ చిన్న వయసులో నా నడుం గెల్లితే కళ్ళు నలుపుకుంటూ ఓ నేర్చేదాన్ని. ఆ రాధా అనుకున్నావా? రాధరా, రజని రాధరా. నువ్వు పేలిస్తే పటాసులే పేలుతాయి, నేను పేలిస్తే శివకాశియే పేలుద్ది. ఈ రోజుని, ఈ క్షణాన్ని నీ మనసులో నోట్ చేసి పెట్టుకో. ఈ రోజు నేను చిన్న నీటి చుక్కని, రేపు పెద్ద ఆలని. ఆ రోజు ఇదే పంచాయతీలో మీ ఇంటి బల్బులు పగలగొట్టి నేను ఫైన్ కట్టలేదు. మేము మా సంఘాన్ని క్లోజ్ చేస్తాం. ముందు ఆ పని చేయండి. వస్తా. ఊపిరి వేగబట్టి డైలాగ్ చెప్తూ ఉంటే గాలి తీస్తావేంటి? అది సర్లే, తన నడుము ఎప్పుడు గిల్లా? అదంత ముఖ్యమా ఇప్పుడు? కానీ నాకు ముఖ్యం రా, చెప్పగలరా రే.